ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. కేవలము నీగ్రోలకు మాత్రమే కేటాయించబడిన జార్జియా సమాధుల దొడ్డిలో సమాధి చేయబడిన ఏకైక తెల్లదొరను గూర్చి ఒక యథార్థ గాథను చెప్తారు. అతడు పసిబిడ్డగా ఉన్నప్పుడు తన తల్లిని పోగొట్టుకున్నాడు. అతని తండ్రి రెండవ వివాహాన్ని చేసుకోకుండా తన బిడ్డను పెంచటం కోసం మ్యాండీ అనే ఒక నీగ్రో స్త్రీని జీతానికి కుదుర్చుకున్నాడు. ఆమె ఒక క్రైస్తవురాలు. ఆమె తనకు అప్పగించిన బాధ్యతను చాలా మనఃపూర్వకంగా నిర్వహించేది. తల్లిని పోగొట్టుకున్న ఏ పుత్రుడు పొందనటువంటి ప్రేమ అనురాగాన్ని, శ్రద్ధను అతడు ఆమె ద్వారా పొందాడు. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే మేడపై నిద్రిస్తున్న ఆ చిన్న బిడ్డ దగ్గరికి వచ్చి ఆ బిడ్డపైకి వంగి, మేలుకో నా చిట్టి తండ్రి, తెల్లవారింది అని మృదువుగా చెప్పి లేపేదట. ఏళ్లు గడిచిన కొద్దీ దైవభక్తి గల ఈ స్త్రీ అతని మాతృస్థానాన్ని అలంకరించి అతనికి తల్లిగా వ్యవహరించింది. ఆ పిల్లవాడు ఎదిగి యువకుడైన తరువాత ఆ ఊరు విడిచి కళాశాలకు వెళ్ళాడు. అయితే వేసవి సెలవులకు వచ్చినప్పుడల్లా మేడపై నిద్రిస్తున్న ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అలాగే మేలుకో నా చిట్టి తండ్రి, తెల్లవారింది అని మృదువుగా లేపుతూ ఉండేది. ఒకరోజు అతడు గొప్ప రాజకీయవేత్త అయ్యాడు. అతడు తన రాజకీయ వ్యవహారాలను చూసుకుంటుండగా ఒకరోజు అతనికి ఒక వార్త వచ్చింది. మ్యాండీ చనిపోయింది, మీరు ఆమె అంత్యక్రియలకు రాగలరా అన్నది ఆ సందేశం. అతడు వెంటనే సమాధుల దొడ్డికి వెళ్ళాడు. ఆ సమాధుల దొడ్డిలో ఆమె సమాధి ప్రక్కన నిలుచున్న అతడు తన స్నేహితుల వైపు తిరిగి ఇలా అన్నాడు, యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు నేను చనిపోతే మ్యాండీ మరలా నాతోటి మేలుకో నా చిట్టి తండ్రి, దేవుని శుభోదయం వచ్చింది అని చెబుతుంది అని చెప్పాడు. ఆమె పట్ల కృతజ్ఞత భావంతో. ప్రియులారా, ఆ వ్యక్తి వ్యక్తం చేసిన కృతజ్ఞత భావం ఈరోజు మనకి ఊరట కలిగిస్తోంది. మన ప్రభు మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచి ఈ లోకానికి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారందరితో ఆయన అలాగే చెప్తాడు, మేల్కొనండి నా ప్రియ బిడలారా, తెల్లవారింది అని. ప్రియులారా, అదే మన నిరీక్షణ కూడాను. ఆ తరువాత కాలంలో ఈ తెల్లదొర చనిపోయినప్పుడు ఈ దొరను తన పెంపుడు తల్లి మ్యాండీ పక్కనే సమాధి చేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఈ రోజు ఉన్నాం. మన వయసు అయిపోయిన తర్వాత మనం చనిపోతాం. మన ప్రియ పితరులు చనిపోయారు. ప్రభు రాకడకు ముందు మనము గాని నిద్రించినట్లయితే ప్రభు వచ్చి మనతో అదే చెప్తాడు, మేలుకో నా చిట్టి తల్లి, మేలుకో నా చిట్టి తండ్రి అని. అటువంటి పిలుపును పొందుకొనుట కొరకు ఆయనకు ఇష్టలుముగాను, ఆయనకు అంగీకారముగాను బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. త్వరగా మీరు రాబోతున్నారు. మీరు వచ్చే సమయానికి నీ యందు విశ్వాసం ఉంచి నిద్రించిన వారితో లేవండి నా ప్రియ బిడ్డలారా అని మీరు చెప్పబోతున్నారు. ఆ పిలుపు కొరకే మేము నీ కొరకు నమ్మకంగా జీవించి నీకు సాక్షులముగా ఉండే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.